మైకేల్ జాక్సన్ 2009లో డై అయ్యారని మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఈ పర్సన్ ఎవరు? ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వైరల్ వీడియో అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అసలు మైకేల్ జాక్సన్ మళ్ళీ వచ్చాడా? పాప్ లెజెండ్ మైకేల్ జాక్సన్ మన మధ్య లేకపోయినా ఆయన చుట్టూ ఉన్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఒక పబ్లిక్ బస్సులో తీసిన వీడియో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అందులో ఉన్న వ్యక్తిని చూస్తుంటే అచ్చుగుద్దినట్టు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నాడు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళద్దాలు ధరించి చాలా సీరియస్ గా కూర్చున్న ఆ వ్యక్తిని చూసి ఫెలో ప్యాసింజర్స్ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. ఈయన ఏంజే కదా అని డౌట్తో వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కెమెరాస్ తన వైపు తిరగగానే ఆ వ్యక్తి తన చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఎవరికీ కనిపించకూడదని ఆయన పడిన టెన్షన్ చూస్తుంటే నెటిజన్స్ లో అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. అతను మైకేల్ జాక్సన్ కాకపోతే అలా ఫేస్ ఎందుకు దాచుకుంటున్నాడు అంటూ కామెంట్స్ తో ఇంటర్నెట్ ఓరెత్తిపోతోంది. నిజానికి ఈ వరల్డ్ లో ఒకే పోలికతో 7 వ్యక్తులు ఉంటారని అంటుంటారు. బహుశా ఇతను కూడా మైకేల్ జాక్సన్ జిరాక్స్ కాపీ లాంటి డూప్లికేట్ అయి ఉండవచ్చు. ఇతను ఎవరు, ఏ ప్లేస్ కి చెందినవాడు అనే డీటెయిల్స్ ఇంకా మనకు తెలియలేదు. కానీ ఏంజ్ ఫ్యాన్స్ మాత్రం మా బాస్ మళ్ళీ వచ్చాడు అని ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మరి ఆ వీడియోలో ఉన్నది నిజంగా మైకేల్ జాక్సన్ అని మీరు బిలీవ్ చేస్తున్నారా, లేక ఆయనలా ఉన్న మరో వ్యక్తి? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.